హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోనియా బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ కాకుండా ఉండడానికి ఆర్జీవి గారు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్న ఒక న్యూస్ వైరల్ అవుతుంది. మరి వైరల్ అవుతున్న వార్తల గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో ఆర్జీవి గారు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు సోనియా గారి కోసం. ఆయన సోనియాని అసలు ఎలిమినేట్ కాకుండా బిగ్ బాస్లోనే ఉంచాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుంది? ఇటువంటి ప్రయత్నాలు ఎందుకు ఆర్జీవి చేస్తున్నారు? సో సోనియాకి ఆర్జీవి మధ్య ఏం సంబంధం? సోనియాకి ఆర్జీవికి మధ్య ఉన్న అనుబంధాన్ని బట్టి ఇలాంటి వార్తలు వస్తున్నాయి నిజానికి సోషల్ మీడియాలో. ఆవిడ వచ్చినప్పుడే ఈవిడ ఆర్జీవి క్యాండిడేట్, ఈవిడ ఆర్జీవి ప్రమోట్ చేసిన వ్యక్తి అని చెప్పేసి వైరల్ అయింది. గమనించి చూస్తే ప్రతి సీజన్లో గత 3-4 సీజన్లుగా ఆర్జీవికి సంబంధించిన వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటున్నారు. హరియానా కావచ్చు, ఆ తర్వాత మరొక పర్సన్, ఇంకొక ఆమె, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆర్జీవికి సంబంధించిన వ్యక్తులు అయితే కనిపిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈసారి వచ్చింది సోనియా. అయితే ఈవిడ తన పర్సనల్ ప్రొఫైల్ కూడా చాలా మంచిగానే ఉంది. ఫేమ్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు కానీ బట్ ఆవిడకి ఎన్జిఓస్ పెట్టడం కావచ్చు, కొన్ని చారిటీ యాక్టివిటీస్ చేయడం కావచ్చు, ఇందులో ఆవిడకి మంచి పేరే ఉంది. అయితే ఆర్జీవి తీసిన దిశ అనే సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించి ఆవిడ కో ప్రొడ్యూసర్గా ఉన్నారు. అలాగే ఆ సినిమా ఎవరి మీద తీశారు, దిశ ఎన్కౌంటర్ అయింది కదా, ఆ ఎన్కౌంటర్ మీద తీశారు. అందులో ఎవరైతే ఆ రేపిస్టులు ఎన్కౌంటర్లో బలయ్యారో వాళ్ళ వైఫ్ ఒక అమ్మాయి, మల్లిక అనుకుంటా ఆవిడ పేరు, ఆవిడకి కొంత విరాళం కూడా ఇచ్చారు. ఈవిడ కొంత చారిటీ, అది బాగా ఆ రోజుల్లో వైరల్ అయ్యాయి, ఆర్జీవి ఇట్లా విరాళం ఇచ్చారు అని చెప్పేసి. అయితే దాని వెనక ఉన్నది సోనియా. ఇట్లా ఆవిడ కొన్ని మంచి పనులు కూడా చేస్తూ వచ్చారు. ఆ విధంగానే పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు సంబంధించి అప్పుడప్పుడు కనిపించడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సో సడన్గా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు బిగ్ బాస్లో. సో దాంతో ఈవిడ ఎవరు అని చూస్తే ఆర్జీవి గారి పర్సన్, ఆయనే ప్రమోట్ చేశాడు, ఇక్కడ దాకా రావడానికి ఆర్జీవినే కారణం అని చెప్పేసి రకరకాలుగా వార్తలు వచ్చాయి. అది కొంతవరకు నిజం కూడా. ఎందుకంటే ఫేమ్ ఊరికే రాదు, బిగ్ బాస్ అవకాశం ఊరికే రాదు, లైఫ్లో ఎంతో కొంత చేసి ఉండాలి, అలాగే దానికి తగ్గ ఎలివేషన్ ఉండాలి. ఆ ఎలివేషన్ అనేది ఆవిడకి దక్కింది ఆర్జీవి వల్ల. ఓకే, ఇది ఇంతవరకు ఒక చాప్టర్. అయితే వచ్చిన తర్వాత ఈవిడ తనకంటూ తాను క్రియేట్ చేసుకుంది మరో చాప్టర్. ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ గేమ్ మొదలెట్టేసింది. 2 ముక్కలాటలాగా నిఖిల్తోని, పృథ్వీతోని, ఇద్దరితోని గేమ్ మొదలెట్టేసింది. వాళ్ళిద్దరితోని గేమ్ ఆడుతూ ఉంది. ఇక నిఖిల్ అయితే దాదాపు ఆవిడ బొట్లో పడ్డట్టుగానే ఉంది. చూస్తూ ఉంటే అతని ఆలోచనలు కూడా మర్చిపోయి ఆవిడ చెప్పినట్టుగా ఆడే పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తుంది. అతని ఫ్యాన్స్ కూడా ఆవిడ మీద ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఓటింగ్ చూస్తే ఓటింగ్లో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది, ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉందన్నమాట. సో ఈ పద్ధతిలో ఆల్రెడీ వీక్లీ ఎలిమినేట్ అవుతూ ఉన్నారు. అయితే ఈవిడకు ఉన్న కొద్దిగా గొప్ప నెగిటివిటీ క్రియేట్ అయింది. నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కొంతమంది ఈవిడ డబుల్ గేమ్ ఆడుతుంది అని అర్థం చేసుకుని ఆవిడ కొద్దిగా నెగిటివిటీ ఉంది. కానీ ఓటింగ్లో అటువంటిది రాకుండా జాగ్రత్త పడుతుంది. మరి ఎందుకు ఓటింగ్ ఆ విధంగా రావట్లేదు ఏంటి అని చూసినప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ముఖ్యంగా ఇతని ఫ్యాన్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్ కావచ్చు, ఇది నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఆవిడని ఎలిమినేట్ అవ్వకుండా ఉండటం కోసం ఆర్జీవి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు బిగ్ బాస్ నుంచి ఆపడానికి అని చెప్పేసి. ఇది ఓకే, మొత్తం బిగ్ బాస్ గెలిచినా సరే కోట్ల రూపాయలు రావు, బిగ్ బాస్లో టైటిల్ గెలిచినా సరే రావు. సో అటువంటిది ఆర్జీవి ఆవిడ కోసం ఖర్చు పెట్టడం అనేది ఫూలిష్నెస్. ఏదైతే వాళ్ళు భావిస్తున్నారో అది తప్పు. రెండోది, ఆర్జీవి ఇటువంటి వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టేంత సిల్లీ ఫెలో కాదు. ఆయనకు తెలుసు దేనికి డబ్బులు పెట్టాలో. ఆయన దగ్గర 10 రూపాయలు అంటే 10 రూపాయల సినిమా తీయగలడు, 100 రూపాయలు అంటే 100 రూపాయల సినిమా తీయగలడు. అటువంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తి ఆర్జీవి. సో ఆయన డబ్బుల్ని ఈ విధంగా వేసే టైప్ అయితే కాదు. రెండోది, అలా ఎలిమినేట్ కాకుండా ఆపినంత మాత్రం టైటిల్ వస్తుందని లేదు. మహా అయితే ఫైనల్ దాకా వెళ్తారేమో, టైటిల్ రాకపోతే ఏం చేస్తారు, మరి డబ్బుల పరిస్థితి ఏంటి? సో ఇదంతా కూడా ఏదో పిచ్చి లాజిక్ కోసం తీసింది తప్పితే అంతకు మించి మరొకటి కాదు. కొన్ని టైటిలే డబ్బులు ఇచ్చి కొనేస్తారా? అవకాశం బిగ్ బాస్ ఏమి ఇవ్వట్లేదు కదా. బిగ్ బాసే ఎదురుగా డబ్బులు ఇచ్చి వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకొని తీసుకుంటున్నారు బిగ్ బాస్లోకి. సో అందులో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా సర్టన్ అమౌంట్ ఉంటుంది, వాళ్ళ ఇమేజ్ని బట్టి, వాళ్ళకు ఉండే ఇదిని బట్టి. కాబట్టి ఈ వ్యాఖ్య ఏదైతే ఉందో ఇది రూమర్ లాగానే చూడాలి తప్ప మరొకటి కాదు. మరి సోనియా గేమ్ ఎంతవరకు సరైంది అంటే, ఆవిడ గేమ్ ఆవిడ ఆడుతుంది, అక్కడికి వచ్చిందే గెలవడం కోసం. గెలవడానికి ఎన్ని రకాల స్ట్రాటజీలు అయినా ఫాలో అవుతారు. దీంట్లో నెగిటివిటీ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా అనేది కూడా సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళు వేసే ఓట్ల ద్వారానే వాళ్ళు గెలుస్తారనుకోవడం భ్రమ. అక్కడ గేమ్ ఎంత బాగా ఆడారనేది మాత్రం ఇక్కడ పాయింట్. సో అలా బాగా ఆడి వాళ్ళ తెలివితేటలు చూపించి ఆ మార్కులు గెలుచుకుంటే ఇంటర్నల్గా వాళ్ళకి వచ్చే మార్కులు వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు అతని ఆలోచనలని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేంత చూపిస్తుందంటే అది కూడా గేమ్లో పార్టే. కాబట్టి అందుకు కూడా ఆవిడకి మార్కులు వస్తాయి. సో ఇది మనం ఆలోచించాల్సింది. కాబట్టి దాన్ని గేమ్ లాగా చూడాలి తప్పితే వీళ్ళు ఆవిడేదో తప్పు చేసింది, ఆవిడ వెళ్ళిపోవాలి అన్నట్లుగా చూడడం అనేది సరైంది కాదు. కాకపోతే ఒకటి మాత్రం ఇందులో కొద్దిగా అందరూ కాస్త ప్రశ్నిస్తున్న విషయం ఏంటంటే, హౌస్లో జరుగుతున్న ఈ కొద్దిగా ఈ రొమాంటిక్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆవిడ
ఇద్దరితోటి ఇంకా చెప్పాలంటే అడిగిన వాళ్ళకి హగ్గులు ఇచ్చుకుంటూ ఒక రకంగా వెళ్ళడం అనేది చాలా మందికి నచ్చట్లేదు. కొన్ని క్యాజువల్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, అవేం తప్పు పట్టడానికి లేదు. కానీ అక్కడ ఆవిడ గేమ్ చూసిన వాళ్ళకి మాత్రం ఆ పద్ధతి లేదా ఆవిడ ఏంటి ఇలా ఉంది అనే క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. దీని విషయంలో ఆవిడ కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. సో ఇంతకు మించి మరొకటి ఏం కాదు. బట్ ఆవిడ గేమ్ విషయంలో మాత్రం కొంచెం కాన్ఫిడెంట్గానే వెళ్తున్నారు. సో దాంట్లో ఎటువంటి డోకా అయితే లేదు. టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉందా అన్న? ఉండే ఛాన్స్ లాగానే కనపడుతుంది చూస్తుంటే. ప్రతి వీక్ కూడా ఆవిడ ఎలిమినేషన్లోకి వస్తుందేమో అని అంటున్నారు. ఆ వాదనలు వస్తున్నాయి కానీ రావట్లేదు, తప్పించుకుంటుంది. కాబట్టి చూడాలి, ఇంకా ఉందిగా, చాలా వీక్స్ ఉంది. ఇంకా చూస్తే తప్ప అర్థం కాదు. నిజం చెప్పాలంటే మిగతా వాళ్ళు ఆవిడ స్ట్రాటజీ అర్థం చేసుకోలేదా లేకపోతే అర్థం చేసుకున్నా నటిస్తున్నారో తెలియట్లా. ఒకవేళ అర్థం చేసుకుంటే సినారియో మారిపోవచ్చు. సో వాళ్ళు అర్థం చేసుకునేంత వరకు వెయిట్ చేయాలి. అలాగే మనం బిగ్ బాస్ మీద మామూలుగా సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవరో ఒకరు విమర్శ చేయడం, ఒక వివాదం నడవడం చూస్తున్నాం. ఈ టైం కూడా అలాంటి వివాదాలే వస్తున్నాయి. అసలు బిగ్ బాస్ని బ్యాన్ చేయాలన్న ప్రతిపాదన కూడా ఎంతోమంది తీసుకొచ్చేస్తారు. మరి వివాదాలపైన, ఇటువంటి విమర్శలపైన మీ ఒపీనియన్ ఏంటన్నా? వివాదాలు అన్నిటి మీద ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సరే ఇటువంటిది ఒక కొద్దిగా కాంట్రవర్సీగా ఉన్న ప్రతి దాని మీద వివాదం ఉంటుంది. ఏదో ఒక సెక్టార్కి అది నచ్చదు, ఆ సెక్టార్ రియాక్ట్ అవుతుంది. వాళ్ళు రియాక్ట్ అయ్యారు కాబట్టి తీసేయాలి అంటే అసలు హిందీ బిగ్ బాస్ ఇంతకాలం ఉండదు. దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే తెలుగు దానికన్నా అక్కడ ఇంకా ఎక్కువ విమర్శలు ఉన్నాయి. ఇట్లా ప్రతి సెక్టార్ మీద ఉంటాయి. అలాగని తీసేసుకుంటూ పోతే ఇంకేం మిగలదు. కాబట్టి అది కమర్షియల్ ప్రోగ్రామ్, దాన్ని అంతవరకే చూడాలి. కాకపోతే దాంట్లో వాళ్ళు ఏవైతే రూల్స్ పెట్టుకున్నారో లేకపోతే వాళ్ళు సెన్సార్, ఇప్పుడు ఎందుకంటే టీవీకి సెన్సార్ లేదు, వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో సెల్ఫ్ సెన్సార్ అనేది ఒకటి మెయింటైన్ చేయడం అవసరం. మనం ఎంతవరకు చూపించాలి, ఎంతవరకు చూపించకూడదు, ఇటువంటి పద్ధతులు మనమే పెట్టుకొని పాటిస్తే బాగుంటుంది. అలా పెట్టుకోకపోవడం అనేది ఇందులో ఉన్న సమస్య, బిగ్ బాస్ లాంటి షోస్లో ఉన్న సమస్య. నిజానికి ఇప్పుడు జబర్దస్త్ కానీ లేకపోతే చాలా రియాలిటీ షోస్ లేకపోతే ఏవైతే టీవీ షోస్ ఉన్నాయో వీటి మీద ఉన్న విమర్శ ఏదన్నా ఉందంటే ఇదే. ఎందుకంటే దాటిపోతున్నారు, పరిధి దాటుతున్నారు టీవీ షోస్లో అనేది ఎప్పటి నుంచో వస్తున్నది. పైగా కుటుంబం అంతా కలిసి చూసే షోస్గా మీరు ప్రమోట్ చేస్తారు, తీరా చూస్తే అవి ఆ విధంగా ఉండట్లేదు అనే విమర్శ అయితే మూటగట్టుకుంటున్నారు. దీని విషయంలో నైతికంగా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే బిగ్ బాస్ అనేది ఆ షో స్టైలే అది. ఆ షో అనేది అందులో రొమాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, వ్యక్తిగత విషయాలు ఉంటాయి, కక్షలు కార్పణ్యాలు అన్నీ దాంట్లో ఉంటాయి. లైఫ్ అనే దానికి అది ఒక మినియేచర్ చెప్పాలంటే. సో అటువంటి షోకి సంబంధించి విమర్శలు అనేవి చాలా కామన్. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాస్త నైతికమైన పద్ధతులు ఇంకొంచెం పాటిస్తే బాగుంటుంది అనేది మొదటి నుంచి ఉంది, అది ఉండాలి కూడా. బిగ్ బాస్ టీఆర్పీ కూడా వారం వారం తగ్గిపోతుంది ఈ సీజన్ అంటున్నారు. లాస్ట్ వీక్ కూడా అసలు పెద్దగా టీఆర్పీ రాలేదు అని అంటున్నారు. మరి ఎందుకు, ఏం జరిగిందని అనుకోవచ్చు? బిగ్ బాస్కి చాలా సీజన్లలో, గత సీజన్లు అన్నింటిలో పోలిస్తే లాస్ట్ వీక్ వచ్చిన రేటింగ్ అనేది చాలా తక్కువ. ఇంత తక్కువ రావడం బిగ్ బాస్ కూడా షాకే. ఎందుకంటే ఎందుకు ఇంత తక్కువ వచ్చింది అని చెప్పి. బహుశా జనాలకి బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా లేకపోతే ఇంకేమైనా డీవియేషన్ ఉందా? అప్పుడప్పుడు ఒక వీక్ తగ్గిపోవడం అనేది కామన్, ప్రతి సీజన్లో జరుగుతుంటుంది. 1-2 వీక్స్ సడన్గా పడిపోతుంది, తర్వాత మళ్ళీ సడన్గా పికప్ అవుతుంది. ఆ డ్రామా ఎన్హాన్స్ చేసే దాన్ని బట్టి ఆ మార్పులు ఉంటాయి. సో ఏదైనా వీక్ డ్రామా సరిగా లేదు, బిగ్ బాస్ కూర్చునేదే డ్రామా కోసం, అందులో ఏం జరుగుతుందని కూర్చుంటారు. అది ఇంట్రెస్టింగ్గా లేనప్పుడు ఆటోమేటిక్గా పడిపోతాయి. ఇదే జరిగింది ఇందులో. దీంతో పాటు లాస్ట్ వీక్ నుంచి కూడా ఈ తిరుపతి లడ్డు వివాదం అనేది భారీ స్థాయిలో వెళ్తుంది. సో కుటుంబాలు కూడా దృష్టి పెట్టగలిగే టాపిక్ అయింది. నిజానికి పొలిటికల్ ఇష్యూస్ విషయంలో ఫ్యామిలీస్లో ముఖ్యంగా లేడీస్ వీళ్ళు పెద్ద దృష్టి పెట్టరు, యంగ్స్టర్స్ కానీ వీళ్ళంతా తక్కువ పెడతారు, ఎక్కువ మంది సీనియర్స్ పెడుతూ ఉంటారు. అయితే ఈ లడ్డు విషయం వచ్చేసరికి ఎక్కువగా అందరూ అన్ని వర్గాల వాళ్ళు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే భక్తులు అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, ఆ ప్రసాదం అందరూ తిని ఉంటారు కాబట్టి